తెలంగాణ కమలం ప్రస్తుతానికి కుతకుతలాడుతుందా? ఇటు గ్రూపు రాజకీయాలపై బీజేపీ చీఫ్ సీరియస్ అయ్యారు. అందరూ కలిసి ముందుకెళ్ళాలి, తేడా వస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఇటు రామచంద్రరావు. కొత్త పాత లేదు, అంతా ఒకటే, గ్రూపులు కడితే మేయర్ పీఠం కొట్టలేం. అలాగే ఇండైరెక్ట్గా ఇటు బండి ఈటలను అటాక్ చేశారంటూ కమలదండు అయితే మొత్తానికైతే రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. ఇటు శివారు ప్రాంతాల నేతలకు సంబంధించిన ఒక మీటింగ్లో రామచంద్రరావు ఫైర్ అయ్యారు. చానాళ్లకు బయటకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేస్తున్నాడు. సో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక గడిచిన పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఈక్వలెంట్గా ఇటు బీఆర్ఎస్కి ఈక్వలెంట్గా సీట్లు సంపాదించిన కమలం దాని తర్వాత అసలు అపోజిషన్గా ఉండలేకపోయింది. రెండో స్థానంలో ఎందుకు ఉండలేకపోయింది? బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు ఢిల్లీకి ఎంపీలందరినీ పిలిచి కూర్చోబెట్టి క్లాస్ స్పీకర్ ఇదే అడిగారు, ఎందుకు కాంపిటేటివ్గా ఉండలేకపోతున్నారు, ఎందుకు అగ్రెసివ్గా వర్క్ చేయలేకపోతున్నారు, రెండో స్థానానికి మీరు రాగలిగితే మొదటి స్థానానికి ఎలా వెళ్ళాలో మేము చెప్తాం కదా అంటూ క్లాస్ స్పీకర్. సో మొత్తం మీద రామచంద్రరావు ఇటు కిషన్ రెడ్డి దానిపై రియాక్ట్ అయ్యారు. గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి, ఎవరో ఇన్సైడర్ ఉన్నారు, మా దాంట్లో ఒక స్పై ఉన్నారు అని చెప్పేసి